అందరికీ నమస్కారం. మరి అందరికీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర విశ్వకళా పరిషత్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. నేను ప్రొఫెసర్ కె సీతామాణిక్యం, ప్రిన్సిపల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ఆంధ్ర యూనివర్సిటీ. మరి ఈ శతాబ్ది ఉత్సవాలలో నేను ప్రిన్సిపల్గా ఉండటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడే ఎల్ఎల్ఎం చేసి తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి అసోసియేట్ ప్రొఫెసర్గా, తర్వాత ప్రొఫెసర్గా, తర్వాత నా ప్రిన్సిపల్గా మరియు ప్లేస్మెంట్ ఆఫీసర్గా అన్ని రకాలుగాను నాకు యూనివర్సిటీకి సర్వ్ చేసుకునే భాగ్యం కలిగింది. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలలో మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే, ఈ 100 years జర్నీలో ఆంధ్ర యూనివర్సిటీ చాలా మైల్ స్టోన్స్ సెట్ చేసుకుంది. వాటిల్లో ముఖ్యమైనది లా కాలేజ్. 1926లో ఆంధ్ర విశ్వకళా పరిషత్తును స్థాపించారు. మరి 1945లో అప్పటి వైస్ ఛాన్సలర్ సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారి విజన్తో, ఆయన ఫార్సైటెడ్నెస్, ఒక లా కాలేజ్ ఉండాలి ఆంధ్ర రీజియన్కి. ఆ టైంలో మన ఆంధ్ర యూనివర్సిటీ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది. ఈ రీజియన్కి కూడా ఒక లా కాలేజ్ కావాలి ఆంధ్ర రీజియన్కి అని మరి రాజమన్నార్ గారు, అప్పుడు అడ్వకేట్ జనరల్ మద్రాస్, ఆయనతో చర్చించి అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ మద్రాస్ లియోనెల్ లీచ్ వీరందరితోనూ సంప్రదించి లా కాలేజ్ని 1945లో మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. మరి ఆ తర్వాత ఆ టైంలో రెండవ ప్రపంచ యుద్ధ కారణంగా ఆంధ్ర యూనివర్సిటీ గుంటూరులో ఉండేది. తర్వాత గుంటూరు నుంచి విశాఖపట్నానికి ఆంధ్ర యూనివర్సిటీతో పాటు లా కాలేజ్ కూడా షిఫ్ట్ అవ్వటం జరిగింది. గోపాల స్వామి గారు, బారెట్ల, ఆ తర్వాత శ్రీ వెంకటరామన్ గారు, మరి బిఎస్ మూర్తి గారు, తరువాత కాలంలో అంటే మొట్టమొదటగా లా కాలేజ్ ఒక డిపార్ట్మెంట్గా ఉండేది. అది ఆర్ట్స్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్లో ఒక డిపార్ట్మెంట్గా ఉండేది. ఆ తర్వాత ఇప్పటి మన హైకోర్టు జస్టిస్ భట్టు దేవానంద్ గారి కృషి వల్ల ఆ టైంలో సెపరేట్ కాలేజ్గా మరి దీనిని ఒక లా డిపార్ట్మెంట్కి ఒక సెపరేట్ కాలేజ్గా చెయ్యాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ అవ్వటం జరిగింది. దానితో పాటు తర్వాత ఈ లా కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ఆంధ్ర యూనివర్సిటీ అని పేరు పెట్టడం కూడా జరిగింది. శతాబ్ది ఉత్సవాలలో, వారోత్సవాలలో భాగంగా ప్రతి కాలేజ్ కూడా ఒక్కొక్క రోజు అంటే చరిత్రలో నిలిచిపోయేలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం లా కాలేజ్ ప్రోగ్రాము April 23rd థర్స్డే పడింది. ఆ రోజు మనం డే లాంగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. మరి ఈ ప్రోగ్రామ్కి చాలామంది పూర్వ విద్యార్థులు, అంటే సక్సెస్ అయిన వారు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. చీఫ్ గెస్ట్గా శ్రీ వెంకయ్య నాయుడు గారు. తర్వాత ఈ ప్రోగ్రామ్కి స్పెషల్ థీమ్ ఏమిటంటే లా, జస్టిస్ అండ్ లీగల్ ఎడ్యుకేషన్ సెంటినరీ సెలబ్రేషన్స్. వీటి వల్ల ఈ థీమ్లో అంటే ఏ సెంటినరీ జర్నీ, ఈ లీగల్ ఎడ్యుకేషన్ కోసం మార్పులు, హౌ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్, ఇవన్నీ కూడా ఈ థీమ్ మీద మాట్లాడటానికి నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు శ్రీ కృష్ణదేవరావు గారు వస్తున్నారు. వారితో పాటు మనకి ఆ రోజు MOUSకి ఎంటర్ అవుతాము 3 నేషనల్ లా యూనివర్సిటీస్తోనూ, అండ్ ప్రోబ్ ఫోరెన్సిక్స్ అండ్ ఆల్సో ఏషియన్ సెంటర్ ఫర్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ వారితో కూడా MOUSకి ఎంటర్ అయ్యి అవన్నీ వారి ప్రోగ్రామ్స్ మన న్యాయ విద్యార్థులకి ఉపయోగపడతాయని ఆశిస్తూ మేము ఈ నిర్ణయం తీసుకున్నాం, ఈ కార్యక్రమం చేస్తున్నాం. తర్వాత మాకు రిటైర్డ్ ఫ్యాకల్టీ, నోటబుల్ అలూమ్ని, వీళ్ళందరినీ కూడా ఆ రోజు మేము సన్మానించుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్స్లో కెరీర్ రెవెన్యూస్ ఇన్ లా, ఈ చాలా అనుభవజ్ఞులైన పూర్వ విద్యార్థులే కాకుండా మంచి అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్, వీళ్ళందరూ కూడా ప్రజెంట్ స్టూడెంట్స్కి
కొంచెం మెంటోరింగ్ చేస్తారు. వాట్ ఆర్ ద ఎవెన్యూస్ ఇన్ లీగల్ ఫీల్డ్ అని అదొక మంచి ప్రోగ్రామ్ అవుతుందండి. ఇవి కాకుండా రీసెర్చ్ షోకేస్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. యూనివర్సిటీస్ ఆర్ మెంట్ ఫర్ రీసెర్చ్ కాబట్టి. ఆ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వీటితో పాటు ఏంటంటే ఒక లా ఎగ్జిబిషన్ మనం ఒక్కటి చేస్తున్నాం. ఆ లా ఎగ్జిబిషన్లో పౌరులకు అంటే జనరల్ పబ్లిక్కి అవసరమైన లా అంతా కూడా ఒక సింపుల్ వేలో, ఒక చార్ట్స్ రూపంలో కానీ, ఒక పిక్చర్స్ రూపంలో కానీ, పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ వినియోగదారుల హక్కులు, కన్స్యూమర్ రైట్స్ కోసం, అలాగే ఈ డిజిటల్ ఎరాలో సైబర్ క్రైమ్స్ బారిన చాలామంది పడుతున్నారు. సో ఆ అవేర్నెస్, ఒకవేళ విక్టిమ్స్కి ఎట్లాగ ప్రొసీడ్ అవ్వాలి టు గెట్ జస్టిస్, వీటన్నిటి మీద దాదాపు 30 స్టాల్స్, ఒక 30 విషయాల మీద ఒక సెన్సిటైజేషన్ ఎగ్జిబిషన్ లాగా కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇదంతా విద్యార్థులే చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రాము మన భావితరాలకి అంటే మరి తదుపరి వసంతాలకి ఒక దారి చూపాలని, ఆ వైబ్రేషన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉండాలని మేము ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను పూర్వ విద్యార్థులందరికీ, ప్రజెంట్ విద్యార్థులకు, మరి పూర్వ ఆచార్యులకు, అట్లాగే విద్యార్థుల పేరెంట్స్కి కూడా మరి నేను పేరున ఆహ్వానం పలుకుతున్నాను. ఏప్రిల్ 23వ తారీఖు ఏయూ కన్వెన్షన్ సెంటర్లో మనకి ఈ మంచి ప్రోగ్రాం జరుగుతుంది. మీరందరూ అటెండ్ అయ్యి ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఈ కాలేజ్ 80 సంవత్సరాల ప్రయాణంలో మరి ఎంతోమంది న్యాయమూర్తుల్ని, తర్వాత అంతర్జాతీయ న్యాయమూర్తులని, మరి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్లో పనిచేసిన రామారావు గారు, చాలామంది మంచి ఫ్యాకల్టీ, చాలా ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీస్ని కూడా ఈ లా కాలేజీలో ఉండటం జరిగింది. వాళ్ళల్లో ముఖ్యంగా గుప్తేశ్వర్ గారు, తర్వాత ప్రొఫెసర్ జగన్మోహన్ రావు గారు, ప్రొఫెసర్ లక్ష్మీనాథ్ గారు, తర్వాత నుంచి ప్రొఫెసర్ లక్ష్మీనాథ్ గారి దగ్గర నుంచి వెంకట్రావు గారు, ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రొఫెసర్ కేశవరావు గారు, తర్వాత ఇప్పుడు సూర్యప్రకాష్ గారు, వీరందరూ కూడా నేషనల్ యూనివర్సిటీస్కి, స్టేట్ యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్స్గా కూడా అయి మన ఆంధ్ర యూనివర్సిటీకి చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. అట్లాగే మన అలూమ్నై, భోపాల్ నేషనల్ లా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ సూర్యప్రకాష్ గారు, తర్వాత అస్సాం నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శర్మ గారు, వీరందరూ కూడా మన అలూమ్నై అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. వీళ్ళే కాకుండా పబ్లిక్ లైఫ్లో చాలా ఉన్నతంగా చెప్పుకోవాలి ఏమిటంటే మన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వెంకయ్య నాయుడు గారు, తర్వాత జస్టిస్ రామస్వామి గారు, జస్టిస్ చలమేశ్వర్ గారు, వీళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కూడా పదవులను అలంకరించి ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజ్కి చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. మరి జస్టిస్ రోహిణి గారు కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేసి ఆవిడ కూడా మన అలూమ్నయే. వాళ్ళ ప్రగతికి అందరికీ కూడా మేము లా కాలేజీలో నేర్చుకున్న ప్రాథమిక సూత్రాలే కారణం అని చెబుతూ ఉంటారు. మరి ఇంకా కొంతమందిని ముఖ్యంగా చెప్పుకోవాలంటే బాలయోగి గారు, స్పీకర్ ఆఫ్ పార్లమెంట్, అండ్ ఎర్రన్నాయుడు గారు, మరి ప్రస్తుత ఎమ్మెల్యే మరియు ఫార్మర్ హెచ్ఆర్డి మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు, ఇంకా ఎంతోమంది, జస్టిస్ సోమయాజులు గారు, మల్లిక్ గారు బిజినెస్ మ్యాగ్నెట్, వీళ్ళందరూ కూడా మన ప్రోడక్ట్సే. తర్వాతను ఈ లా కాలేజ్ ఉన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులనే కాకుండా ట్రయల్ కోర్ట్స్ లో ఉన్న న్యాయమూర్తుల్ని చాలామందిని మరి ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ నేపథ్యంలో ఏమిటంటే స్టూడెంట్స్ అందరికీ కూడా ఇక్కడ మంచి తర్ఫీదు ఇవ్వటం కూడా జరుగుతుంది. మనకి జ్యుడిషియల్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ప్లేస్మెంట్ ఆఫీస్ నుంచి కూడా మేము ప్రోగ్రామ్స్ చేశాము. ఇప్పుడు లీగల్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్లో కూడా క్విస్లెక్స్ కంపెనీస్, వీటిల్లో మరి మన విద్యార్థులు, న్యాయ విద్యార్థులు చాలా మంచి ప్లేసెస్కి వెళ్తున్నారు. మరి ఇంకా ఫెసిలిటీస్ ఇన్ లా కాలేజ్, ఇది మంచి చెప్పుకోవాలంటే ఇది మంచి హెరిటేజ్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ని, ఈ హెరిటేజ్ అండ్ లెగసీని కాపాడుకుంటూ మరి
మంచిగా మెయింటెనెన్స్ కూడా చేసుకుంటూ ఉన్నాము. తర్వాతన మనకి మూట్ కోర్ట్ హాల్, ఒక లీగల్ ఎయిడ్ సెల్, ఫ్రీ లీగల్ ఎయిడ్ సెల్ ఒకటి ఉందండి. ఈ శతాబ్ది ఉత్సవాల్లో వెల్నెస్ సెంటర్ ఒకటి, తర్వాత ఇప్పుడు ఈ డిజిటల్ ఎరాలో అందరూ కూడా సైబర్ క్రైమ్స్ బారిన పడుతున్నారు కాబట్టి సెంటర్ ఫర్ సైబర్ లా ఒకటి మనం ఇక్కడ స్టార్ట్ చేశాము. అట్లాగే ఈ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఓఎన్జీసీ వారు సిఎస్ఆర్ రూపంలో మనకి ఒక లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ మూలంగా మన సీనియర్ టీచర్స్కి కానీ డిజేబుల్డ్ పీపుల్కి కానీ చాలా ఉపయోగకరంగా ఉంది. ఇక ఈ శతాబ్ది ఉత్సవాలు ఈ సంవత్సరం అంతా కూడా 25-26 అకాడమిక్ ఇయర్ అంతా కూడా మనం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరి చాలా మంచి అకాడమిక్ ప్రోగ్రామ్స్, వాటిల్లో ముఖ్యంగా మోడల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్ యూత్ పార్లమెంట్, తర్వాత రీసెంట్గా నేషనల్ మూట్ కోర్ట్ కాంపిటీషన్, ఈ కాంపిటీషన్లో ఒక 20 ఇన్స్టిట్యూషన్స్ నుంచి టీమ్స్ వచ్చినాయి ఆల్ ఓవర్ ఇండియా. వీరికి ఫైనల్స్, సెమీఫైనల్స్ కూడా న్యాయమూర్తులు, సీనియర్ అడ్వకేట్స్ కూడా వాళ్ళు చేయటం జరిగింది. ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద కూడా చేయటం జరిగింది. మరి ఇంత లెగసీ ఉన్న, ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న ఈ న్యాయ కళాశాలని, తర్వాత ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల్ని ఇంకా ప్రోత్సహించే దిశగా మేము ఇక్కడ కార్యక్రమాలు మా గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ గారు ఆదేశాలతోనూ, ఆయన కోఆపరేషన్తోనూ, ద అథారిటీస్ వారి సహకారంతో మేము చాలా ప్రోగ్రామ్స్ అవి ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.